అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ధూల్పేటకి అయితే వచ్చేసాం అన్నమాట. సో ఇక్కడైతే ఒక వెరైటీ గణేశుడు అయితే మనకు దర్శనం ఇస్తుండు. ఒక్క గణేశుడు, రెండు గణేశులు. ఆ గణేశులు ఎట్లా ఉన్నాయి, ఏంది, అదే విధంగా ఈ కళాకారు నేమ్ ఏంది అనేసి ప్రతి ఒక్కరి బ్రదర్తోనే తెలుసుకుందాం. అన్న జై శ్రీ గణేష. जय श्री गणेश. అన్న अपना कलाकार का नाम? अपने कलाकार का नाम सुबोध सिंह कलाकार. सुबोध सिंह कलाकार, सुबोध सिंह आर्ट्स. सो कितने मॉडल्स बना रहे हैं ना? अभी 20 पीसेस है. 20 पीसेस. हाँ, और छोटे में 10 फीट में कुछ 30 पीसेस. ओके. मॉडल्स मॉडल्स दो मॉडल्स है. एक पत्तों का है और एक बड़ा वाला बोले तो रामलला गणेश, रामलला अयोध्या का. कितने फीट का है ना? कितने फीट का है? 20 फीट का है, लेकिन अगर अयोध्या हटा दिया बोले तो 16 फीट का है. 16 फीट का. छोटा 10 फीट. 10 फीट. సో చూసి కదా అయోధ్య గణేశుడు ఉన్నాడు, ఇంకోటి ఆకుల గణేశుడు ఉన్నాడు అనమాట. సో ఆ వెరైటీ ఉన్నాయి గణేశులు, అవి కూడా ఎట్లున్నాయి చూపించేద్దాం. సో ఒకసారి ఇక్కడైతే చూసుకోండి గణేశుడిని. సో ఇదే అన్నమాట అయోధ్యతోని గణేశుడు అయితే ఉన్నాడు. సో మనకి వెనకాల ఏదైతే కిరీటం పైన, మొత్తం కిరీటం పైన అయితే మనకు అయోధ్య అయితే కనిపిస్తుంది అనమాట. అయోధ్య కనిపిస్తుంది కదా మీకు. సో మొత్తం పైన అయోధ్య ఉంది. అయోధ్య కింద మనకు రామలల, ఏదైతే అయోధ్యలో మనకు రాముడు దర్శనం ఇస్తాడో అదే విధంగా అయితే దర్శనం ఇస్తుండు. సేమ్ అదే కలర్ వస్తుంది. బాయ్ బాజు కొంచెం ఐడల్స్ हनुमान जी ये तरफ गरुड़देव है. గరుడదేవ్. సో సైడ్ లకు చూసుకుంటే మనకు మధ్యలో రాముడు, అదే విధంగా సైడ్ చూసుకుంటే హనుమంతుడు, ఇక్కడ గరుడ దేవుడు అనమాట. చెవులు కూడా చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి. 20 ఫీట్ల గణేశుడు అనమాట. సో ఈ గణేశునికి మనకు పైన ఏదైతే అయోధ్య ఉందో అయోధ్య తీసేసి మనకు 17 ఫీట్లు వస్తుంది అనమాట. కిందకి చూసుకోండి మంచిగా సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు. ఎక్కువ మంది ఇలాంటి గణేశులను అయితే ఎక్కువ శాతం లైక్ చేస్తారనమాట. సో మొత్తం కలరింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక రేంజ్లో అయితే కనిపిస్తాడు గణేశుడు. సో చూడండి ధోతి కానీ బుజ్జ కానీ మంచిగా బుజ్జ వినాయకుని లాగా ఒక రేంజ్లో అయితే కనిపిస్తున్నాం. సో ఇంకో వెరైటీ గణేశుడు అని చెప్పాను కదా, అది కూడా లోపల ఉంటుంది. ఆ గణేశుని చూసాం. బాయ్ అందరూ గణేష్ పత్తం చలో దేకింగ్ అందరు జాకే. సో ఇక్కడ చాలా వరకు అయితే గణేష్లు మస్తు గణేష్లు రెడీ చేసారు. సో ఇంకోటి కావాలనుకునే వాళ్ళకి కూడా లొకేషన్ కూడా పెడతాను మీకు. ఆ లొకేషన్ దగ్గరికి వచ్చి మీరు తీసుకోండి. మన పేరు చెప్తే కూడా మనకు డిస్కౌంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ గణేశుడు ఇంకో గణేశుడు ఉన్నాడు. ఆ గణేశుడు ఇంకా ఒక రేంజ్లో అయితే కనిపిస్తాడు, చూపిస్తాం మీకు. సో ఇదన్నమాట. మనం జస్ట్ ఈ గణేశుడు ఏంటంటే ఫోన్లలో అదేవిధంగా ఫోటోలలోనే చూస్తుంటాం అన్నమాట. ఇప్పుడు రియల్గా చూసుకుంటే మనకేంటంటే మన మండపంలో పెట్టుకునే విధంగా అయితే వీళ్ళు రెడీ చేస్తున్నారు అనమాట. 10 ఫీట్ల గణేశుడు, మొత్తం ఆకులు వచ్చినాయి. సో ఈ ఆకులు కూడా చూసుకుంటే మనకు ఫేస్ కూడా ఆకులాగా వచ్చింది. ఇక్కడ చెవులు చూసుకుంటే ఆకుల్లాగా వచ్చినాయి. ఇక్కడ ఆశీర్వదించే చెయ్యిలు కూడా ఆకుల్లాగా వచ్చినాయి. లడ్డు పెట్టే చెయ్యి కూడా ఆకుతోనే వచ్చింది అనమాట. సో టోటల్గా చూసుకుంటే ఆకులాగానే వచ్చేసింది, కాళ్ళు మొత్తం బొజ్జ. సో నాకు తెలిసి धूलपेट में किधर भी नहीं है पत्तों का मतलब अभी तो अपने पास ఏడ లేదు, ధూల్పేటలో అయితే ఏడ లేదు. సో ప్రజెంట్ అయితే సుబోధ్ ఆర్ట్స్ వాళ్ళ దగ్గరనే ఉందన్నమాట. సో అద్భుతంగా అయితే కనిపిస్తుంది. కలర్ होने को कितना टाइम लगता है और मिनिमम एक 15 दिन या 20 दिन में आपको मिल जाएगा. సో ఒక 15 రోజులు 20 రోజుల్లో అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇట్లనే कौन सा कलर आता है ना? ग्रीन कलर पूरा ग्रीन फेस का आईस वो बोले तो थोड़ा ये किरीटम गोल्ड कलर मगर पूरा पत्तों का कलर ग्रीन आ जाता है, एकदम फील पत्तों का आएगा. సో చూసిరు కదా, ఒక్కసారి ఇట్లా చూసుకోండి. గణేశుడు ఇట్లా చూసుకుంటేనే మీకు మొత్తం ఒక రేంజ్లో కనిపిస్తుండో. ఇక మొత్తం గ్రీన్ కలర్లో ఎట్లుంటుందో చూసుకోండి. ये खाली फोटो में देखते अब रियली मंडप में लगाने के लिए गणेश तैयार कर दे रहे. సో జల్దీ రండి, బుకింగ్స్ చాలు हो गए. బుకింగ్స్ చాలు अपने पास. సో బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయంట. మన దగ్గర 20 ఫీట్ల గణేశుడు, అదేవిధంగా ఈ గణేశుడు ఉన్నాయి. రెండు కూడా యూనిక్ గణేశులు ఉన్నాయి, కొత్త గణేశులు ఉన్నాయి. కావాలనుకునే వాళ్ళు కింద ఫోన్ నెంబర్స్ పెడతాను, వచ్చి బుక్ చేసేసుకోండి. అండ్ లొకేషన్ కూడా పెడతాను, లొకేషన్ దగ్గరికి రండి. సో మన పేరు చెప్తే బాయ్ अपना नाम थोड़ा बोले तो डिस्काउंट दे दियो कैसा भी. సో డిస్కౌంట్ కూడా ఇస్తారు మన పేరు చెప్తే, మన ఛానల్ పేరు చెప్తే. సో ఇదే అన్నమాట. మళ్ళీ కలర్ వేసిన తర్వాత మళ్ళీ వద్దాం. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే కలర్ వేసిన తర్వాత ఇంకో రేంజ్లో కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి చూడండి. సో గణేశుని మాత్రం బుక్ చేసుకోవడం మర్చిపోకుండా యూనిక్ గణేశుడు అదిరిపోయిన అనమాట. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్.